హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి టార్గెట్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి శుభవార్త. నాబార్డ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. నేను ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ అందరూ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో నాకు అందించండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగిందండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ. సో ఈ రెండు కేటగిరీస్లో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th January 2026 స్టార్ట్ అవుతుందండి. సో ఎండ్ డేట్ వచ్చేసి 3rd February 2026. సో ఇక్కడ రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం phase 1, phase 2. phase 1లో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్, phase 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్స్ డేట్ కూడా ఇచ్చేయడం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. 21 February 2026 అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్స్, April 12th మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ నోటిఫికేషన్ మనకు తెలుస్తుందండి. సో మీరు వేకెన్సీస్ చూస్తే డెవలప్మెంట్ అసిస్టెంట్స్కి వచ్చేసి సో ఆంధ్రప్రదేశ్లో 7 ఉన్నాయండి. సో జనరల్ కేటగిరీలో 5, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1 ఉందండి. సో ఇక్కడ సౌత్లోకి వస్తే కర్ణాటకలో 7 ఉన్నాయి, తమిళనాడులో వచ్చేసి 9 ఉన్నాయి. సో కానీ తెలంగాణలో ఏం లేవండి, ఇక్కడే మేము మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ. సో ఆ పోస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒకటే ఉందండి, జనరల్ కేటగిరీలో. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 40 years, ఓబీసీకి వచ్చేసి 3 years అప్ టు 38 years, పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి వచ్చేసి 10 years జనరల్ కేటగిరీ, 13 years ఓబీసీ కేటగిరీ, 15 years ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ద సర్వీస్ రెండర్డ్ బై దెమ్ ఇన్ ఆర్మీ ఫోర్స్ ప్లస్ అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 3 years సబ్జెక్ట్ టు ది maximum of 50 years అండి. సో widows or divorced or women are judicially separated who are not remarried ఫర్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years అండి, అప్ టు 40 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూస్తే మనము యాజ్ ఆన్ 1st January 2026 వచ్చేసి సో డెవలప్మెంట్ అసిస్టెంట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకొక సెకండ్ కేటగిరీ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ పీసీ పర్సనల్ కంప్యూటర్స్ అండి, కంప్యూటర్స్లో. మళ్ళీ తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ కేటగిరీ, ఈ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ విత్ మినిమం ఆఫ్ 50% ఆఫ్ మార్క్స్. Candidates must be translated from the English to Hindi or and vice versa, like Hindi to English or English to Hindi. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసే నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకు తెలుపుతుందండి. సేమ్ ఇక్కడ కూడా సెకండ్ కేటగిరీ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ. స్కీమ్ ఆఫ్ సెలక్షన్స్ ఇక్కడ చూస్తే డెవలప్మెంట్ అసిస్టెంట్కి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉంటుందండి. బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ బోత్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 100 marks ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 200 marks ఉంటుందండి, 200 marks ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి 60 అంటే 1 hour మాత్రమే డ్యూరేషన్ అనేది ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుందండి. సో 40 questions, 30 questions, 30 questions, టోటల్ 100 questions, 100 marksకి 1 hour ఉంటుంది, 60 minutes. అదే మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుందండి. ఇది కూడా 200 marks ఉంటుందండి, 135 minutes ఇస్తారు డ్యూరేషన్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ది అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్ ఎస్సే అండ్ ప్యాసేజ్ రైటింగ్ అండ్ రిపోర్టింగ్ అండ్ లెటర్ రైటింగ్. సో ఈ విధమైన టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 50 marks అనేది ఉంటుంది. సో ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఎవరికైతే
ఎస్ఏ ప్యాసేజ్ వైజ్ లెటర్స్ రాసే ఎక్స్పీరియన్స్ ఉందో. సో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 60 minutes, 1 hour. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, హిందీ లాంగ్వేజ్ మీద అండ్ రీజనింగ్ మెథడ్ మీద టెస్ట్ అనేది ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ 200 మార్క్స్ ఉంటుంది, 135 మార్క్స్, 135 minutes. సో టైంలో ఏం చేంజెస్ అనేది ఏం లేదు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు అప్లికేషన్ ఫీజు చూస్తే ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూసీస్ కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి నిల్ ఉంది. ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చి 100 rupees ఉందండి. సో ఫర్ ఆల్ అదర్స్ వచ్చేసి 450 అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి 100, టోటల్ 550 rupees ఇక్కడ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. స్టాఫ్ కూడా ఫీజు ఉంటుందండి. నాబార్డ్ లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ తిరిగి రీఎంబర్స్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఈ నోటిఫికేషన్ తెలుపుతుంది. ఇక్కడ పే స్కేల్ మనం చూస్తే బేసిక్ పే వచ్చేసి 46,500 అంటే మంచి శాలరీ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే అనెక్సరీ 2 లో ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలు అనేది ఇవ్వడం జరిగిందండి ఈ సెంటర్స్. అదే మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఓన్లీ విశాఖపట్నం అండ్ విజయవాడ మాత్రమే ఇవ్వడం జరిగిందండి మెయిన్స్ ఎగ్జామ్స్ కి. ఇది మీరు గమనించాలి. సో మీరు ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇది మంచి ఒక సువర్ణమైన అవకాశం. ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ లకి విజిట్ చేసి నోటిఫికేషన్ చూసి తరోగా చూసి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చూసి బిఫోర్ సబ్మిట్ చేస్తాడు అన్ని వివరాలు చెక్ చేసుకొని మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.